అండి కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారికి పెద్దలు చాలా అవకాశాలు ఇచ్చింది పార్టీ తరపున. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ జీవన్ రెడ్డి గారికి ఎంపీలుగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఇచ్చినటువంటి చరిత్ర, ఇవాళ వాళ్ళని ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మరి ఇవాళ జీవన్ రెడ్డి గారు ఏమి అన్యాయం జరిగిందని ఇవాళ కాంగ్రెస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారిని ఎంత గౌరవించిందో ఇవాళ మనకు కాదు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాలు బహుశా కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా అన్న అవకాశాలు రాలేదు. ఇవాళ ఆయనకి ఏమి నచ్చిందని మరి ఇవాళ దొర గడిలోకి వెళ్ళి ఇవాళ దొరగడిలో కేసీఆర్ కలిసినటువంటి చరిత్ర మనం ఒకసారి చాలా స్పష్టంగా కనబడుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు ఒక గొప్ప నాయకుడుగా ఉండి ఒక నాయకుడిగా తీర్చిదిద్దిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ దొరగడిలోకి వెళ్ళి మరి ఇదే దొరగడిలని 10 ఏళ్ళుగా విమర్శించిన చరిత్ర జీవన్ రెడ్డిది. మరి ఇవాళ ఏమి నచ్చి ఇవాళ కేసీఆర్ దొరగడిలో పోయిండు, దాని డిఫరెన్స్ చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీలు ఉంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిసిసి ప్రెసిడెంట్ జీవన్ రెడ్డి ఇంటికి పోయిండు, కానీ ఇవాళ జీవన్ రెడ్డి ఎవరింటికి పోయిండండి? కేసీఆర్ ఫామ్ హౌస్లో పోయిండు. అంటే అక్కడ డిఫరెన్సే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి పోయిన వాళ్ళు నాయకుల పరిస్థితి ఏంది? ఇవాళ జీవన్ రెడ్డిలో కూడా ఇవాళ దొరగడిలో ఇంకొక బానిస అవుతాడు తప్ప ఆయనకి ఎక్కడ స్వేచ్ఛ ఉంటుందండి? ఇవాళ అండి ఇప్పుడు ఏం లాభం? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రజల మద్దతు ఉంది తెలంగాణలో. ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఇవాళ తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లు. ఇవాళ ఇట్లాంటి వ్యక్తులు పోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు. ఇవాళ మాది కార్యకర్తలు, పార్టీ ప్రభుత్వాన్ని, పార్టీ నాయకులది ఆ బలం మాకుంది. ఇవాళ జీవన్ రెడ్డి గారికి ఏం అన్యాయం జరిగిందని నేను ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఎన్ని అవకాశాలు ఇవాళ ఎవరికి రానటువంటి అవకాశాలు ఇవాళ జీవన్ రెడ్డి గారికి ఇవాళ ఎంపీ ఓడిపోయినా కూడా మళ్ళీ ఎమ్మెల్యే ఓడిపోయినా మళ్ళీ ఎమ్మెల్సీ చేసి ఇన్ని చరిత్ర చేసి ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ నీ యొక్క స్వార్థం కోసం నువ్వేదో దొర గడిలకు పోతే మాత్రం ఇవాళ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. అండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందరికీ అవకాశాలు ఇస్తుంది. ఇవాళ జీవన్ రెడ్డి గారికి ఏం తక్కువ చేసిందని ఫస్ట్ అది చెప్పండి. ఇవాళ నీకు చేసిన అన్యాయం ఏంది? ఇవాళ ఎమ్మెల్యే కొడితే ఎంపీకి చేసినటువంటి చరిత్ర టికెట్ ఇచ్చింది నీకే కదా, ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చింది నీకే కదా. ఇవన్నీ కూడా నువ్వు ఓపికతో ఉండాలి. డెఫినెట్ కూడా ఇంకా అవకాశం రాని వాళ్ళు చాలా మంది డెఫినెట్ కూడా అందరికి వస్తుంది. నీకు సముచిత స్థానం గౌరవిస్తామని స్వయంగా మా పీసీసీ ప్రెసిడెంట్ గారే జీవన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి కలిసినటువంటి చరిత్ర మాది. ఇవాళ ఆయన ఏదో స్వార్థ రాజకీయాల కోసం ఏదో ఇవాళ కేసీఆర్ని నమ్మిపోతే కేసీఆర్ని నమ్మిపోయిన వాళ్ళ చరిత్ర ఏం జరిగిందో మనకు తెలియదా? ఎంతో మందిని మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్. ఇవాళ ముందు వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసుకోని ఇవాళ వాళ్ళ పొజిషన్ ఏందండి? ఇవాళ పొన్నాల లక్ష్మయ్య గారి పరిస్థితి ఏంది? గతంలో కేసీఆర్ నమ్మిపోయినటువంటి విజయశాంతి గారు, ఆల నరేంద్ర గారు, ఈటల రాజేంద్ర గారి పరిస్థితి ఏమైందో మనకు తెలియదు కదా. ఇవాళ అందుకే దయచేసి ఇవాళ ఒక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని నమ్మి జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి పోయినంత మాత్రం ఏదో జరుగుతుంది అనుకుంటే అది భ్రమ మాత్రమే. ఇవాళ కార్యకర్తలు ఉన్నారు తెలంగాణలో అత్యధిక సంఖ్యలో. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల సపోర్ట్ ఉంది, ప్రజల మద్దతు ఉంది ప్రభుత్వానికి. అదే చెప్తున్నట్టు ఇవాళ ఇదే కేసీఆర్ నియంతృత్వాన్ని పారదోలిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇదే మరి జీవన్ రెడ్డి గారు మొన్నటిదాకా కేసీఆర్ ని దొర అని, మరి ఇవాళ కేసీఆర్ నియంతృత్వం అన్న చరిత్ర జీవన్ రెడ్డి గారు. మరి ఆ జీవన్ రెడ్డి ఏ విధంగా ఇవాళ దొర దగ్గరికి వెళ్ళిండండి? ఇవాళ ఏమి నచ్చి దొరకు పోయిండండి? ఇవాళ 10 ఏళ్లలో తెలంగాణ ప్రజలు ఎంత హింసించిర్రో, ఎన్ని బాధలు పెట్టిరో ఇవాళ తెలంగాణ ప్రజలు మర్చిపోయిరా? జీవన్ రెడ్డి గారు మర్చిపోయిరా? స్వయంగా జీవన్ రెడ్డి గారే అన్నారు కదా, ఆ కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీలో సామాన్య కార్యకర్తలకు అన్యాయం చేసిరు, హింసించిరని చెప్పినటువంటి వ్యక్తి మరి ఇవాళ అదే బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా పోయిండండి? సొంత బిడ్డకే న్యాయం చేయలేని వ్యక్తి ఇక జీవన్ రెడ్డికి న్యాయం చేస్తారంటే ఎవరు నమ్ముతారండి? ఇవాళ స్వయంగా కవిత కూతురు కదా, కేసీఆర్ కూతురు కవిత వచ్చి చెప్తుంది ఎంత అన్యాయం జరిగింది, ఎంత దుర్మార్గంగా చేసిరు 10 ఏళ్లని. ఇంకా జీవన్ రెడ్డికి న్యాయం ఎక్కడ జరుగుతుందండి? ఇవాళ దయచేసి ఇవాళ నీ స్వార్థం కోసం పార్టీని వదిలిపోయినంత మాత్రంలా ఇక్కడ నీ ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా కార్యకర్తలందరూ ఎవ్వరు కూడా ఏది అధైర్యపడతలేరు. ఇవాళ అందరూ కూడా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ పార్టీ ప్రభుత్వం చాలా బలంగా ఉంది. ఇవాళ అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అసలు అది టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ వీఆర్ఎస్ అవుతుంది. ఎక్కడేం లేదండి. ఇవాళ చాలా కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎవ్వరు కూడా ఇవాళ
జీవన్ రెడ్డి ఎమ్మటి పోయే పరిస్థితిలో ఎవరు కూడా లేరు. మీరు చూడండి అదే జగిత్యాలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ చాలా స్ట్రెంత్ అని ఉంది. దయచేసి నేను ఏమంటున్నంటే ఇవాళ జీవన్ రెడ్డి గారికి ఇన్ని అవకాశాలు ఇచ్చినాక కూడా నీ స్వార్థం కోసం పార్టీ మారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద నాయకుల మీద నువ్వు మాట్లాడే మాటలు ఇది మంచిదిగా. జీవన్ రెడ్డి గారు, మీరు పెద్దలు గతంలో కాంగ్రెస్ పార్టీకి మీకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది, మరి అవకాశాలు రాని వ్యక్తులు ఇంకెంతో మంది ఉన్నారు. దయచేసి పార్టీ అన్ని సమయాల్లో ఎవరిని ఎక్కడ అకామిడేట్ చేయాలో ఇది కాంగ్రెస్ పార్టీకి తెలుసు. డెఫినెట్ కూడా అందరికీ న్యాయం జరుగుతుంది. ఇంకెక్కడండి, ముందు ఆ కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తే చాలు. ముందు ఫామ్ హౌస్ నుంచి బయటకు రమ్మనండి, వచ్చి అసెంబ్లీకి అటెండ్ కమ్మని. మరి ఎందుకు జీవన్ రెడ్డి గారికి ఇవాళ మా ప్రెసిడెంట్ పీసీ ప్రెసిడెంట్ జీవన్ రెడ్డి గారి ఇంటికి పోతే కేసీఆర్ కనీసం ఫామ్ హౌస్ నుంచి బయటికి రానటువంటి వ్యక్తి ఇంకెక్కడి మళ్ళీ వాళ్ళకి ఆశ ఎక్కడింది? అసలు బీఆర్ఎస్ అనే పార్టీ అధికారంలోకి వచ్చే అనే ఆశే లేదు. ఇవాళ ఆ పార్టీలో చివరకు మిగిలేదు ఎవరండి? సొంత కూతురే బయటికి వెళ్ళిపోయింది. ఇవాళ హరీష్ రావు గారు ఒకవైపు, మరొక వైపు కేటీఆర్, సంతోష్ రావు, వీళ్ళ పంచాయతీ నడుస్తుంది. ఇవాళ ఆస్తి పంపకాల పంచాయతీ నడుస్తున్నాయి. ఇవాళ 10 ఏళ్ల పాలన అవినీతి అంతా కూడా ఇవాళ బయటకు వస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చివరకు మిగిలేదు ఎవరినో అది ముందు అది చూసుకోనండి. జీవన్ రెడ్డి తర్వాత కేసీఆర్ గురించి మాట్లాడతాడు. ముందు ఆ పార్టీలో ఏం జరుగుతుందో, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆ ఆధిపత్య ధోరణిలో చివరికి మిగిలేదు ఎవరో ఆ హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు తప్ప ఎవరు బీఆర్ఎస్ పార్టీలో మిగిలరు. జీవన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అవకాశాలు చాలా ఇచ్చింది. ఆయన తమ స్వార్థం కోసం ఇవాళ కేసీఆర్ని నమ్మిపోతుండు. కేసీఆర్ని నమ్మిన వాళ్ళంతా ఏమైందో గత చరిత్ర మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. జీవన్ రెడ్డి కూడా మరొక కేసీఆర్ మోసం చేసినటువంటి లిస్టులో తొందరలోనే ఆయన లిస్టు కూడా, ఆయన పేరు కూడా అక్కడ బీఆర్ఎస్లో చేరుతుంది తప్ప ఆయన వల్ల ఏం ఒరిగేది ఏం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రజాప్రభుత్వానికి కానీ వచ్చిన నష్టం ఏమీ లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.